గణపతి ద్వారా మహాభారత రచనం. పరాశర మహర్షి కుమారుడే వ్యాసుడు. ఆయన వేదాలు రాశాడు. అందువల్ల వేదవ్యాసుడు అంటారు. మహాభారతం కూడా ఆయనే రాశాడు. వ్యాసుడు సృష్టికర్త బ్రహ్మను ఊహించుగా ఆయన ప్రత్యక్షమయ్యాడు. వ్యాసుడు బ్రహ్మకు సాష్టాంగ దండం పెట్టి ప్రణామం చేసి ఇలా అన్నాడు: స్వామి, ఈయనకు గొప్ప గ్రంథాన్ని ఊహించాను. నేనది చెప్తుండగా సమర్థవంతంగా రాయగలవారు ఎవరన్నది ఊహించలేకపోతున్నాను. అయితే బ్రహ్మ వ్యాసుని మెచ్చుకుంటూ, ఓ ఋషోత్తమ, దాన్ని గణపతిని రాయమని కోరు అని చెప్పి అంతరార్థం అయ్యాడు. వ్యాసుడు గణపతిని మనసులో తలుచుకున్నాడు. మరుక్షణంలోనే వ్యాసుని ముందు గణపతి నిలిచాడు. గణపతిని యథోచితంగా గౌరవించాడు. తరువాత, ఓ గణపతి ప్రభు, నేను మహాభారత కథ చెప్తాను. దయచేసి మీరు ఆ కథను రాయాలని కోరుతున్నాను అని అన్నాడు. గణపతి వ్యాసుని ఉద్దేశించి, మీరు కోరిన ప్రకారమే రాస్తాను. కానీ నేను రాయడం మొదలుపెట్టాక ఆగకుండా కొనసాగేలా చూడాలి. కనుక మీరు ఆపకుండా, తత్తరపాటు చెందకుండా కథ చెప్పాలి. ఆ ప్రకారం అయితేనే నేను రాయడానికి ఒప్పుకుంటాను అని అన్నాడు గణపతి. అందుకు వ్యాసుడు అంగీకరించాడు. నేను కూడా ఒక నిబంధన పెడుతున్నాను. నేను చెప్పే కథను అర్థం చేసుకున్న తర్వాతే మీరు రాయాలి అని అన్నాడు వ్యాసుడు. గణపతి చిరునవ్వుతో వ్యాసుని నిబంధన ఒప్పుకున్నాడు. ఇక వ్యాసుడు మహాభారత కథను చెప్పడం ప్రారంభించాడు. అప్పుడప్పుడు కొన్ని కఠినమైన ఘట్టాలను ఊహించి చెప్తున్నాడు. గణపతి దాని అర్థం తెలుసుకొని రాసే సమయంలోనే వ్యాసుడు ముందు చెప్పబోయే విషయాన్ని సిద్ధపరచుకునేవాడు. ఇలా మహాభారత గ్రంథం బయటకు వచ్చింది. ఆ కాలంలో ముద్రణా యంత్రాలు లేవు. జ్ఞాపకశక్తి ఒక పుస్తకం. విజ్ఞానవంతులు, మేధావులు తమ జ్ఞాపకశక్తి ఉపయోగించి చెప్పే కథలే పుస్తకాలుగా భావించేవారు. వ్యాసుడు ఈ గ్రంథాన్ని తొలుత తమ కుమారుడు శ్రీశుకుడికి చెప్పాడు. తర్వాత చాలామంది శిష్యులకు చెప్పాడు. ఈ మహాభారతం కథను నారదుడి దేవతలకు, శ్రీశుకుడు గంధర్వులకు, రాక్షసులకు, యక్షులకు చెప్పినట్లు తెలుస్తుంది. ఈ కథను ప్రపంచానికి వెల్లడి చేసింది మాత్రం వ్యాసుడి శిష్యుడైన వైశంపాయనుడు. పరీక్షిత్ మహారాజ్ కుమారుడు జన్మేయుడు ఒక గొప్ప యాగం చేతలపెట్టి వైశంపాయనుడిని మహాభారత కథను చెప్పాలని కోరాడు. వైశంపాయనుడు అలాగే చేశాడు. ఈ కథనంతా విన్న సుతుడు నైమిషారణ్యంలోని శౌనకాది ఋషులందరికీ వినిపించాడు. సుతుడు శౌనకాది ఋషులతో ఇలా అన్నాడు: మనుషులకు ధర్మం, నీతి, మోక్ష మార్గం కలిగించడానికి మార్గదర్శి అయిన వ్యాస మహర్షి రాసిన మహాభారతాన్ని నేను వినడం నా అదృష్టం. ఆ కథను నేను మీ అందరికీ వినిపిస్తాను. ఈ మాట విన్న ఋషులంతా కథను వినడానికి కుతూహలంగా సుతుడి చుట్టూ చేరారు. జన్మేజయుడు యజ్ఞం నిర్వహించిన కాలంలో వైశంపాయనుడు భారతం పురాణాన్ని, అందులోని ఇతిహాసాలని చెప్పినప్పుడు నేను విన్నాను. తర్వాత నేను తీర్థయాత్రలు చేసి పుణ్యక్షేత్రాలు సందర్శించాను. మహాభారత యుద్ధస్థలం కురుక్షేత్రంను కూడా చూశాను. పూర్తయిన తరువాత నేను ఇక్కడికి వచ్చాను అని సుతుడు మహాభారత కథను ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. అసలు ఈ మహాభారత కథ ఎలా స్టార్ట్ అయింది? ఇందులోని ముఖ్య పాత్రలు ఎవరివి? ఇలాంటి అంశాలను నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. నేను చెప్పే ఈ మహాభారతం యొక్క మూల రచన కీర్తిశేషులు చక్రవర్తుల రాజగోపాలాచారి గారు రచించారు. దాన్ని తెలుగులోకి అనువాదం చేసింది కీర్తిశేషులు మల్లా జోషుల అప్పారావు గారు. ఈ మహాభారతాన్ని నేను పర్వాలు లేదా చాప్టర్స్ కింద డివైడ్ చేసి చెప్పకుండా అధ్యాయాల కింద డివైడ్ చేసి చెప్తాను. ఈ అధ్యాయాల్లో ఈ మహాభారతంలోని ఉన్న ముఖ్యమైన పాత్రల యొక్క కథలు ఉంటాయి. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో పొందపరచండి.